నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక్కచోటే ఓటు ఉండాలి అన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి 2 చోట్ల ఓటు హక్కు పొందితే ఏడాది జైలు శిక్షతో పాటు పెనాల్టీ పడుతుంది అని హెచ్చరించారు. సీఎం పీఎం దాకా ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారం నింపాల్సిందే అంటున్న సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి నర్సింగ్రావు ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమై 15 రోజులు దాటింది. ఈ ప్రక్రియలో ఓటర్లకి క్షేత్రస్థాయిలో అనేక సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయి, అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. సో వీటిపైన మనకు ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పేందుకు CEO సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమై దాదాపుగా 15 రోజులు దాటింది కదా, ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? ఏ జిల్లాల్లో ఎక్కువ పర్సెంటేజ్ అయింది, ఏ జిల్లాల్లో తక్కువ పర్సెంటేజ్ అయింది? గత నెల 25వ తారీఖున మొదలైంది. ఇప్పటికే 15 రోజులు పూర్తయింది. 25 జూన్ నుండి 25 జూలై వరకు ఈ ఎన్యూమరేషన్ ఫేజ్ అనేది అంటాం. ఎన్యూమరేషన్ ఫేజ్లో ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఇస్తున్నారో ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో 3,38,00,000 ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే మన రాష్ట్రంలో 99.5% వరకు డిస్ట్రిబ్యూషన్ పూర్తయింది. రూరల్ పాకెట్స్లో తీసుకుంటే చాలా వరకు అందరికీ అందాయి కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్. ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందిన వారిలో కూడా రూరల్ ఏరియాస్లో తీసుకుంటే దగ్గర కొన్ని జిల్లాల్లో 55%, కొన్ని జిల్లాల్లో 30%, 45%, అలా రూరల్ జిల్లాల్లో చాలా వరకు ఎన్యూమరేషన్ ఫామ్స్ వెనక్కి వచ్చాయి కూడా. మెయిన్గా ఈ GHMC పరిధిలో అసలు BLOలు అనేటువంటి వాళ్ళు ఇండ్లలోకి వెళ్ళడం లేదు, ఎక్కడ ఇండ్లలోకి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేటువంటివి ఇవ్వడం లేదు. ఇట్లా చాలామంది ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ ఫామ్ ఇస్తారో తెలియదు, తమ ఇంటికి రాలేదు, ఎక్కడ ఇస్తారో తెలియదు. కొన్ని చోట్లనేమో ఒక దగ్గర కూర్చొని ఇక్కడికి వచ్చి తీసుకెళ్లాలంటున్నారు. అట్లా కొంత కమ్యూనికేట్ కాక కూడా తీసుకోలేకపోతున్నారు. దీనివల్ల అంతిమంగా ఓటర్లు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. సో దీన్ని మీరు గుర్తించారా? దీన్ని ఏ విధంగా ఈ సమస్యను పరిష్కారం చూపబోతా ఉన్నారు? ఇప్పుడు అర్బన్ పాకెట్స్, ముఖ్యంగా మేడ్చల్ డిస్ట్రిక్ట్, తర్వాత హైదరాబాద్ తీసుకుంటే ఎక్కువ ఓటర్స్ సంఖ్య ఉన్న ప్రదేశాలు ఇవి. 25 కాన్స్టిట్యుయెన్సీస్ వీటిలో తీసుకుంటే దగ్గర 70 లక్షల పైసలకు ఈ 2 ప్రాంతాల్లోనే ఉన్నాయి. సహాయపడడం కోసము మున్సిపల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏర్పాటు చేసుకోమని చెప్పాము. తర్వాత ఇంకా హెల్పర్స్గా ఆ ఏరియా జోగ్రఫీ బాగా తెలిసిన వ్యక్తులను కూడా వాళ్ళకి సహాయంగా పెట్టుకోమని చెప్పి ఆదేశాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఓటర్ల జాబితాలో చిన్న తేడాలు ఉన్నటువంటి అనామలీస్ ఓట్లు కూడా చాలా ఉన్నట్లుగా తెలుస్తుంది. అట్లా ఎన్ని ఓట్లు ఈ రాష్ట్రంలో గుర్తించారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? అనామలీస్ అంటే 10 డిఫరెంట్ రూపాల్లో డిఫరెంట్ పేరులో వ్యత్యాసాలు, లేకపోతే వయసు వ్యత్యాసాలు, లేకపోతే ప్రాంత వ్యత్యాసాలు, ఆ విధంగా గుర్తించారు. 11 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనామలీస్ అంటాం. దగ్గర 88 to 89 lakhs వరకు ఈ సాఫ్ట్వేర్ రన్ చేయడంతో గుర్తించారు. వాళ్ళకి ఆ నోటీస్ అనేది ఇస్తారు. అది ఆగస్ట్ సెప్టెంబర్లో నోటీస్ అనే కార్యక్రమం ఉంటుంది. ఆ నోటీస్ పీరియడ్లో ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళు సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. సో ఓటర్ జాబితాలో చిన్న పేర్లలో మార్పులు తేడాలు ఉన్నటువంటి ఓట్లని దాదాపుగా 80 లక్షల ఓట్లని ఆ విధంగా గుర్తించాము. సో వాటికి నోటీసులు ఇచ్చి నిర్ణయం తీసుకుంటామనేటువంటి మాటని CEO సుదర్శన్ రెడ్డి చెప్తున్నారు. వీడియో సూర్యబాబుతో నరసింహరావు, ఆంధ్రజ్యోతి.